హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు టమాటా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్గా మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి 1 గంట. దీనికోసం మనం ఒక గ్లాస్ బియ్యం పిండి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్కి పావువంతు సగ్గుబియ్యం తీసుకోవాలి. అవి 2-3 టైమ్స్ వాష్ చేసేసి సగ్గుబియ్యం ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. నేను ఒక గ్లాస్ బియ్యం పిండితో చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక పావు వంతు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా కలిపేసుకోవాలి. అసలు ఉండలు లేకుండా కలిపేసుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్టు. నేను రేషన్ బియ్యంతో ఈ బియ్యం పిండి చేశాను. మీకు ఏది రైస్ అవైలబుల్గా ఉంటే దాంతో మీరు బియ్యం పిండి తయారు చేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఇవి. ఒక గ్లాస్ బియ్యం పిండికి వచ్చేసి ఒక పావు కేజీ టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలు శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం ఈ టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. టమాటాలు కొంచెం పండిని కలర్ రెడ్గా ఉన్నాయి తీసుకుంటే మనకి వడియాల కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లం కూడా తీసుకుందాం. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క అయితే సరిపోద్ది, ఒక 2 ఇంచెస్. ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని ఇవి మనం ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం. ఫస్ట్ టమాటాలు పేస్ట్ చేసేసుకుందాం. ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా కచ్చాపిచ్చాగా చేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఇందులోకి మనం ఈ టమాటో ప్యూరీ అంతా కొలుచుకోవాలి. నాకు 2 గ్లాసెస్ టమాటో ప్యూరీ వచ్చింది. ఇప్పుడు వాటర్ కూడా కొలుచుకుని వేసుకుందాం. దీనికి మనం 5 గ్లాసెస్ వాటర్ వేయాలి. టమాటో ప్యూరీ వచ్చి 2 గ్లాసెస్, 5 గ్లాసెస్ వాటర్. ముందర బియ్యం పిండిలో మనం కలుపుకునే ఒక 2 గ్లాసెస్ వాటర్. మొత్తానికి ఈ వడియాలు పెట్టుకోవడానికి మనకి ఒక 9 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం. దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అవుతుంది. మూత పెట్టేసి మనం బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంకా బాయిల్ అవ్వలేదు, ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ టమాటా వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఇవి చూడటానికి కలర్ఫుల్గాను, పిల్లలు చాలా ఇష్టంగాను తింటారు. ఇప్పుడు టమాటా ప్యూరీ ఇలా పైకి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఒకసారి మనం గట్టితో తిప్పేసుకుని ఈ నానబెట్టిన సగ్గుబియ్యం కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సగ్గుబియ్యం 1 అవర్ నానబెట్టాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇది ఒకసారి మనం కలిపేసుకుని దీన్ని సగ్గుబియ్యాన్ని ఉడకనిద్దాం. సగ్గుబియ్యం చూడండి, చక్కగా ముత్యాలలాగా భలే పైకి తేలి చూడటానికి చాలా బాగుంది. సగ్గుబియ్యం మొత్తం నానిపోయిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం పిండి కలిపిన నీళ్ళు మనం ఇందులో వేసేసుకుందాం. బియ్యం పిండి కలిపి పక్కన పెట్టిన వాటర్ని మనం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇదంతా కలిసేటట్టు ఇప్పుడు మనం స్లోగా ఇందులోకి వేసుకుందాం. ఇది ఒక చేత్తో తిప్పుతూ మనం ఒక చేత్తోటి వేసుకోవాలి, లేకపోతే ఇది ఉండగట్టేస్తుంది. స్లోగా వేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. పిండి అంతా ఒకసారి వేసేసుకుంటే అది గట్టిగా అయిపోతుంది. ఇలా స్లోగా ఒక చేత్తో కలుపుతూ ఉండాలి. పిండి వేసిన దగ్గర నుంచి మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోతుంది. పిండి చూసారా, కొంచెం చిక్కగా అయింది. ఇంకా కాసేపు ఉడకనిద్దాం. ఈ పిండి ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకాలి, లేకపోతే కనుక అవి వడియాలు సరిగా రావు. పెట్టేటప్పుడు బాగానే ఉంటాయి కానీ అవి తీసేటప్పుడు అవి విరిగిపోతాయి వడియాలు.
పిండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ముందర చేసి పెట్టుకున్నది వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కొంతమంది అల్లం పచ్చిమిర్చి ముందర వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసేస్తారు. అలా వేస్తే కనుక వడియాలు కలర్ మారిపోతాయి, బ్లాక్గా వస్తాయి. అదే పిండి ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంక పిండి మనం తీసేసుకుందాం. ఇది బాగా చల్లారనివ్వాలి. మనం వడియాలు కవర్ మీద పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది బాగా చల్లారనిచ్చాక పెట్టుకోవాలి. వడియాలు ఇలా ఒక స్పూన్ తీసుకుని మనం కొంచెం కొంచెం వేసుకోవాలి. దాన్ని స్ప్రెడ్ చేయక్కర్లేదు. అలా ఒక స్పూన్తో వేస్తే సరిపోతుంది. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో వేసుకోవచ్చు. నేను ఇవి ఎండలో పెట్టాను వడియాలు. అలా కాకుండా మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే డ్రై అవడానికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది. నాకు ఈవినింగ్ చూడండి చక్కగా ఒకవైపు డ్రై అయిపోయి ఇంకొక వైపు లైట్గా పిండి ఉంది. ఇది నెక్స్ట్ డేకి డ్రై అయిపోద్ది బాగా. నెక్స్ట్ డే ఈవినింగ్ చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయినాయో. కలర్ఫుల్గా ఉన్నాయి కదా టమాటా వడియాలు. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసి చూద్దాం. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వచ్చినాయో వడియాలు. చూడటానికి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి వడియాలు. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా వీడియో లైక్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.